గాయత్రి మంత్రం విశిష్టత ఏమిటి? ఏ సమయంలోనైనా దానిని జపించవచ్చా? గాయత్రి మంత్రం విశిష్టత. దీన్ని జపించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. సకల వేదాలకు అధిదేవత గాయత్రీదేవి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదు. కన్న తల్లి ఎలాగైతే బిడ్డల్ని కాపాడుకుంటుందో తన మంత్రాన్ని ఉపాసించిన వారిని గాయత్రి మాత కూడా అలా కాపాడుతుందని చిలకమర్తి తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ 3 సంధ్యల్లోనూ గాయత్రి మంత్రాన్ని జపించటం వల్ల ఏకాగ్రత, ఇంద్రియాలపై పట్టు లభిస్తుందని చిలకమర్తి తెలిపారు. నిత్యం నియమనిష్టలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రి మంత్రాన్ని త్రికాలాల్లోనూ 10 సార్లు చొప్పున జపించిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి పాదరక్షలు వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయవచ్చు. గాయత్రి మంత్రాన్ని జపం చేస్తూ హోమం చేయటం ద్వారా కొన్ని రోగాల నుంచి ఉపశమనం దొరుకుతుంది. గాయత్రి మంత్రం జపించడం వల్ల లాభాలు. రావి చెట్టు కింద శనివారం కూర్చుని 100 సార్లు గాయత్రి మంత్రాన్ని జపిస్తే భూత రోగాల నుంచి విముక్తి లభిస్తుందని, తిప్పతీగ ముక్కలు పాలలో నానబెట్టి గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఆహుతి ఇస్తే అది మృత్యుంజయ హోమం చేసిన ఫలితాన్నిస్తుందని చెప్పారు. సర్వరోగ నివారణ కలుగుతుంది. జ్వరం శాంతించటం కోసం గాయత్రి మంత్రాన్ని జపిస్తూ మామిడాకులు, పాలను కలిపి ఆహుతి ఇవ్వాలి. పాలలో వసను నానబెట్టి అగ్నిలో హోమం చేస్తే క్షయరోగం తగ్గుతుంది. పాలు, పెరుగు, నెయ్యి ఈ 3ంటిని కలిపి గాయత్రి మంత్రంతో హోమం చేస్తే రాజయక్ష్మ రోగం శాంతిస్తుంది. సోమలతను కనుపుల వరకు తుంచి ఆ ముక్కలను అమావాస్య నాడు పాలతో కలిపి ఆహుతి ఇస్తే క్షయవ్యాధి నివారణ అవుతుంది. గాయత్రి మంత్రాన్ని జపిస్తూ శంఖవక్షపు పూలతో హోమం చేస్తే కుష్ఠురోగం తొలగుతుంది. మేడి చెట్టు సమిదలతో గాయత్రి మంత్రం జపిస్తూ హోమం చేస్తే మేహ రోగాలు నశిస్తాయి. చెరకు రసం, తేనె కలిపి హోమం చేసిన మేహ సంబంధ రోగాలు శాంతిస్తాయి. పాలు, పెరుగు, నెయ్యి కలిపి ఆహుతి ఇస్తే మశూచి రోగం మటుమాయమవుతుంది. మేడి, మర్రి, రావి సమిదలతో హోమం చేస్తే ఆవులు కోరింది కోరినట్లు లభిస్తుంది. గుర్రాలు, ఏనుగులకు సంబంధించిన రోగాలు దూరమవుతాయి. జమ్మి సమిదలను పాలు, నెయ్యితో కలిపి 200 సార్లు గాయత్రి మంత్రంతో ఆహ్వానం చేస్తే ఇంట్లో శాంతి నెలకొంటుంది. ఈ హోమం తర్వాత అన్నాన్ని బలిగా వేయాలి. మట్టి బిడ్డను 100 సార్లు గాయత్రితో అభిమంత్రించి ఏ దిశకు విసిరితే ఆ దిశ నుంచి కలిగే అగ్ని భయం, గాలి భయం, దొంగల భయం నశిస్తాయి. దర్భను తాకి గాయత్రిని జపిస్తే భూత రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. గాయత్రి మంత్ర జలాన్ని తాకినా ఇదే మంత్రబలం కలుగుతుంది. భూత శాంతికి 100 సార్లు గాయత్రి మంత్రంతో భస్మాన్ని అభిమంత్రించి ఆ తర్వాత దాన్ని నొసటన ధరించాలి. అలాంటి వారికి భూతశాంతితో పాటు వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుంది. గాయత్రి మంత్రంతో చక్కగా విచ్చిన పూలను తెచ్చి అగ్నిలో హోమం చేస్తే పుష్టి కలుగుతుంది. ఎర్ర కమలాలను గాయత్రి మంత్రంతో వేల్చితే ధనప్రాప్తి కలుగుతుంది. మారేడు సమ్మిదలను కానీ, ఫల పుష్పాలను కానీ, మారేడు వేర్లను కానీ హోమం చేసిన వారింట సిరి సంపదలు తొలతూగుతాయి. మారేడు సమిదలు పాలలో, నేతిలో తడిపి రోజుకు 200 సార్లు చొప్పున వారం రోజుల పాటు హోమం చేస్తే తరగని సిరి సంపదలు, సుఖశాంతులు కలుగుతాయి. పాలు, పెరుగు, నెయ్యి, పేలాలు కలిపి గాయత్రి మంత్రంతో జపం, హోమం చేసిన వరుడికి మంచి వధువు లభిస్తుందని దేవీ భాగవతంలో గాయత్రి మంత్ర జప హోమాల విశేషాల వివరణ కనిపిస్తుంది. గాయత్రి మంత్రంలోని 4 పాదాలు 4 వేదాల నుంచి ఉద్భవించాయి. గాయత్రి మంత్రం జపం చేయటం వల్ల మొదటి పాదంలో ఋగ్వేదంలో చెప్పబడ్డ శుభప్రాప్తి, ఈశ్వర ప్రాప్తి, జ్ఞానం, ఆత్మశాంతి, ధర్మనిరతి, కర్తవ్యపాలన, ప్రేమ, దయ, సేవ, ఉపకారత్వం మొదలైన ఫలితాలు కలుగుతాయి. వీటితో పాటు 2వ పాదంలో యజుర్వేదంలో చెప్పబడ్డ వీరత్వం,
రక్షణ, కీర్తి, నేతృత్వం సామర్థ్యం కలుగుతాయి. 3వ పాదంలో సామవేదంలో చెప్పబడ్డ మనోవికాసం, ఆనందం, సంగీతం, సాహిత్య కళలు, వినోదాన్నిచ్చే శక్తి సాధ్యమవుతాయి. 4వ పాదంలో అథర్వణ వేదంలో పేర్కొన్న ధనధాన్య వైభవం, అన్న వస్త్రాదులు, వస్తు వాహనాలు, సుఖజీవనం కలుగుతాయి. గాయత్రి మంత్రంలోని విద్యుత్ ప్రవాహం వంటి తేజస్సు ఆత్మ తేజస్సుతో సమానం. ఆ తేజస్సును ధ్యానిస్తే సమస్త ప్రాపంచిక వాసనాలు నశిస్తాయి. ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. వేదాలు శబ్దబ్రహ్మగా మూర్తి భవించినప్పుడు ప్రజ్వరిల్లిన శబ్దశక్తి స్వరూపమే గాయత్రి బీజశక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే గాయత్రి మంత్ర జపంతో సాధించనిది ఏదీ లేదని ఆధ్యాత్మికవేత్త చిలకమర్తి తెలిపారు.